నిన్న ఒక పేషెంట్ వచ్చారండి. అతని ఏజ్ 31 ఇయర్స్. అతని పాత రిపోర్ట్స్ అన్నీ చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అందులో HbA1c అని ఒక టెస్ట్ ఉంది. ఇది ఎందుకు చేస్తారంటే ఫ్యూచర్లో మనకి షుగర్ వస్తుందో లేదో తెలుసుకోవడం కోసం చేస్తారు. HbA1cలో 3 పారామీటర్స్ ఉంటాయండి. దాంట్లో ఒకటి నార్మల్, ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ అన్నట్టు. నార్మల్ ఏంటంటే మనకి షుగర్ ఏం లేనట్టు హ్యాపీగా చిల్లు కొట్టచ్చు అన్నట్లు. రెండోది ఏంటంటే ప్రీ డయాబెటిక్. ఇదేంటంటే మనకి షుగర్ వచ్చే అవకాశం ఉంది, మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అన్నట్టు. లైక్ మనకి కార్బోహైడ్రేట్స్, షుగర్స్ తగ్గించేసి యోగా, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్లు. నెక్స్ట్ డయాబెటీస్. మనకి షుగర్ వచ్చింది, ఇంకా మందులు వాడాల్సిన టైం వచ్చిందని అర్థం. అయితే ఇవన్నీ కూడా తిన్నాక తినకముందు షుగర్ టెస్ట్ చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అన్నట్లు. అయితే ఈ పేషెంట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నాడు, అంటే ఇంకా షుగర్ రాలేదు కానీ మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్లు అర్థం. కానీ ఇతను మందులు వాడడం స్టార్ట్ చేశాడు. ఎందుకయ్యా అంటే, సార్ ఆ డాక్టర్ మందులు వాడడం స్టార్ట్ చేయమని చెప్పినాడు సార్ అంట. నేను లిటరల్లీ షాక్. ఈ పేషెంట్కి షుగర్ లేకపోయినప్పటికీ ఒకసారి మందులు వాడడం స్టార్ట్ చేస్తే ఈ హార్మోన్స్ అన్నీ గాడి తప్పినట్లు, అంటే ఇక్కడ మనం లేని షుగర్ని తెచ్చుకున్నట్లు. కాబట్టి మీరు కూడా ఉట్టిగా డాక్టర్ చెప్పినాడని చెప్పేసి మందులు స్టార్ట్ చేయకండి, సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి. ఫస్ట్ షుగర్ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేయండి, కాకపోతే దెన్ యూ కెన్ స్టార్ట్ మెడికేషన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.